క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, 33వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. రానున్న ఆదివారమున క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడబోతున్నటువంటి ఈ సందర్భముగా ఈ ఆదివారమున అనగా దైవార్చన క్యాలెండర్లో ఆఖరి ఆదివారమున మనము కొనియాడుతూ ఉన్నాం కనుక ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములు లూకా శుభవార్త 21వ అధ్యాయము 5 నుండి 19 వచనములను గురించి ధ్యానించుకుంటూ యెరూషలేము దేవాలయము యొక్క పతనమును గూర్చి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. గడిచిన ఆదివారంలో లాటరన్ బసిలికా, రోము నగరమున ఉన్నటువంటి లాటరన్ బసిలికా గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. ఈనాడు యెరూషలేము నగరమున ఉన్నటువంటి దేవాలయమును గూర్చి దావీదు మహారాజు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు నిర్మించినటువంటి యెరూషలేము దేవాలయమును గూర్చి, దాని యొక్క పతనమును గూర్చి ఈనాడు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 46 సంవత్సరముల పాటు నిర్మితమైనటువంటి ఈ దేవాలయమును, యెరూషలేము నందు ఉన్నటువంటి ఈ దేవాలయమును గురించి యేసు ప్రవచిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి దినములలో ఈ దేవాలయము పతనమవుతుంది, ధ్వంసమవుతుంది, ఈ ఒక రాతి మీద ఇంకొక రాతి నిలవబడదు అని చెప్పి యేసు ప్రవచించినట్లుగానే క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమియోల చేత ఈ యెరూషలేము దేవాలయము ధ్వంసం గావించబడినది, కూల్చివేయబడినది. ఎందుకని యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయం యొక్క పతనమును గూర్చి ప్రవచిస్తూ ఉన్నాడు? గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని నిలయమైనటువంటి దేవాలయము, దేవుని యొక్క 10 ఆజ్ఞలు కొలుగుంటున్నటువంటి ఈ దేవాలయము, దేవుని యొక్క ప్రణాళిక చేత నిర్మితమైనటువంటి ఈ దేవాలయము, దేవుని యొక్క మందసము ఉన్నటువంటి దేవాలయము, దేవుని యొక్క సేవకుడైనటువంటి దావీదు కుమారుడు అయిన సొలొమోను రాజు చేత నిర్మితమైనటువంటి ఈ దేవాలయము, దేవుని యొక్క పూజలు బలి అర్పణలు గావించబడినటువంటి ఈ దేవాలయము వ్యాపార గృహముగా మారింది. వ్యాపార గృహముగా మార్చబడటమే కాకుండా అక్కడ వివిధమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యములకు నిలయమైంది. అందుకని యేసు ఈ దేవాలయంను గూర్చి చింతిస్తూ విచార వదనముతో ఈ దేవాలయం యొక్క పతనమును గూర్చి ప్రవచిస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవునికి ప్రతిరూపమైనటువంటి యేసుని, దైవ కుమారుడైనటువంటి యేసుని వారు గుర్తించకపోవటమే కాకుండా యేసుని అపహరిస్తూ, అవహేళన చేస్తూ, హేళన చేస్తూ, అతనిని అసభ్యకరంగా అతని గురించి మాట్లాడుతూ, యేసుని దూషిస్తూ కూడా వారు పాపం కట్టుకున్నారు ప్రజలు. అందుకనే దేవుని యొక్క నిలయమైనటువంటి ఈ దేవాలయం యొక్క పతనమును గురించి బోధిస్తూ యేసు దేవుని యొక్క ఆత్మీయ నిలయమైనటువంటి దేహమును గురించి కూడా బోధిస్తూ ఉన్నాడు. మీరే ఆ దేవుని యొక్క ఆలయమని, మీ దేహములో దేవుడు వసిస్తున్నాడని, మీ దేహము పవిత్రాత్మ నిలయమని, దేవుని యొక్క ఆత్మ ప్రతి మనిషిలో కూడా ఉన్నదని చెప్పకనే చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ దేవాలయం యొక్క పతనమును గూర్చి బోధిస్తూ యేసు పలుకుతూ ఉన్నాడు, ఈ దేవాలయము రానున్నటువంటి దినములలో ధ్వంసం చేయబడుతుందని, ఎవరైతే ఈ దేవాలయమును ధ్వంసం చేస్తారో దేవుడు వారిని ధ్వంసం చేస్తాడని కూడా బోధించాడు, ప్రవచించాడు. యేసు చెప్పినట్లుగానే యేసు యొక్క ప్రవచనములు ఈ విధముగా నెరవేరాయి ప్రియులారా. క్రీస్తు శకం 70వ సంవత్సరములో యెరూషలేము దేవాలయము రోమియోల చేత ధ్వంసం గావించబడితే, క్రీస్తు శకము 476వ సంవత్సరంలో, అంటే సుమారు 400 సంవత్సరముల తరువాత ఎవరైతే ఈ యెరూషలేము దేవాలయమును ధ్వంసం చేశారో అదే రోమియుల యొక్క సామ్రాజ్యము కూడా ధ్వంసం కాబడింది. అప్పటి వరకు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రోమా సామ్రాజ్యము కూల్చివేయబడినది. నాటి సువిశేషంలో యెరూషలేము దేవాలయం యొక్క పతనమును గురించి మాత్రమే కాకుండా యుగాంతపు సూచనల గురించి కూడా యేసు బోధిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి దినములలో లోకాంతమున యుద్ధములు, కరువులు, వరదలు, భూకంపములు సంభవిస్తాయని, అదేవిధముగా ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వారందరూ కూడా ప్రజల చేత, నా అనుకున్న వారి చేత, తల్లిదండ్రుల చేత, తోబుట్టువుల చేత, బంధుమిత్రుల చేత ద్వేషించబడతారని, హేళనకు గురి అవుతారని, హింసించబడతారని, క్రీస్తుకి సాక్ష్యం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నాశనం చేయబడతారని క్రీస్తు బోధిస్తూ చిట్ట చివరి వరకు కూడా విశ్వాసముతో, సహనముతో
ఓర్పుతో నిలదొక్కున్నవాడే, నిలబడ్డవాడే క్రీస్తుకి నిజమైనటువంటి సాక్ష్యంని ఇస్తాడని చెప్తూ ప్రతి ఒక్కరిని కూడా ఓర్పు, సహనము, విశ్వాసములో ఎదగమని క్రీస్తు మనందరినీ కూడా మరి ఒకసారి హెచ్చరిస్తూ అప్రమత్తులై ఉండండి, జాగ్రత్తలై ఉండండి, ఇటువంటి వారికి దూరంగా ఉండండి అని చెప్తూ క్రీస్తు దొంగ దైవ సేవకులను గురించి కూడా బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు నామమున అనేక మంది వస్తారని, ఇదిగో నేనే క్రీస్తుని, నేనే మెస్సియాని, నేనే ఈ లోక రక్షకుడిని అని చెప్పి అనేక మంది క్రీస్తు నామమున బోధిస్తారని వారి గురించి అప్రమత్తులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. జాగరూకులై ఉండండి, అటువంటి వారిని అనుసరించవద్దు. దైవ కుమారుడైనటువంటి క్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు, మనకు బోధించాడు, సువార్తను అందించాడు. క్రీస్తు బోధించినటువంటి సువార్తని మనమందరం కూడా అనుసరిద్దాం. క్రీస్తు నడిచినటువంటి బాటలు, క్రీస్తు చూపినటువంటి బాటలు మనమందరం కూడా పయనిద్దాం, ప్రయాణం చేద్దాం. నిరీక్షణ యాత్రికులా మనమందరం కూడా క్రీస్తుని అనుసరిద్దాం. క్రీస్తుని యొక్క ప్రేమలో, ప్రజల యొక్క సేవలో ముందడుగు వేద్దాం. ఆ దేవాది దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సదా సర్వదా ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.